ఇవాళ మీకు మంచి కథ చెప్తానట్రా. ఏంటది మాస్టారు? చతురతకి బహుమానం కథ పేరు. చెప్పండి మాస్టారు. పూర్వం ఒక రాజుగారికి విచిత్రమైన ప్రకటనలు చేయడం, పోటీలు పెట్టడం సరదాగా ఉండేదిట. ప్రజలకి ఇలాగే ఏదో ఒక పోటీ పెడుతుండడం, బహుమానం ఇస్తుండడం చేస్తుండేవారు అనమాట. అయితే ఒకసారి ఇలాగే ఒక వింతైన సరదా ఒక వింతైన పోటీ పెట్టాడు. ఏమిటంటే ఎవరైతే పెద్ద అబద్ధం చెప్తారో వాళ్ళకి బహుమానం ఇస్తాను, 500 బంగారు నాణాలు బహుమానంగా ఇస్తానని చెప్పాట. చెప్తే ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వచ్చి రాజస్థానానికి వచ్చి వాళ్ళు అబద్ధాలు చెప్పి రాజుగారిని మెప్పిద్దామని చాలా ప్రయత్నించారట. ప్రయత్నిస్తే ఎవరు కూడా రాజుగారిని మెప్పించలేకపోయారు. చివరికి అలా కొన్ని రోజులు పోయాక ఒక అబ్బాయి వచ్చాట. ఆ అబ్బాయి మాత్రం చాలాసేపు వచ్చి రాజుగారింటికి కొత్తగా వచ్చాను ఊరికి, నేను మీరు ఏదో ప్రకటన ఇచ్చారట కదా అంటే, అవునమ్మా, నేను ఎవరైతే పెద్ద అబద్ధం చెప్తారో వాళ్ళకి నేను 500 బంగారు నాణాలు ఇస్తానని ప్రకటన వేయించాను అన్నట్ట అని చెప్పాడు. చెప్తే అంతకుముందే కదా మీరు 1000 బంగారు నాణాలు ఇస్తానని కూడా ప్రకటించారు కదా, ముందు నాకు ఆ నాణాలు ఇప్పించండి, నేను ఒక మంచి అబద్ధంతో వస్తాను మీ దగ్గరికి అన్నట్టు. అంటే నేను ఎక్కడ చెప్పాను, నేను ఎక్కడ ఇచ్చానని చెప్పి చాలాసేపు వాదించట్టు రాజుగారితో, ఆ స్థానంలో వాళ్ళతో వాదించట్టు చాలాసేపు. చివరికి రాజుగారు కలగ చేసుకుని, నువ్వు చాలా అబద్ధం చెప్తున్నావు, నేనే అలాంటి ప్రకటన చేయలేదు, నేను 500 బంగారు నాణాలే ఇస్తానని చెప్పాను, నువ్వేమో 1000 బంగారు నాణాలు అని చెప్తున్నావు, చాలా అబద్ధం చెప్తున్నావు అన్నట్టు. అప్పుడు అంటే ఈ అబ్బాయి తాలూకా ఇది తెలుసుకోలేకపోయారు అన్నమాట. ఏదో అడ్డంగా వాదిస్తున్నారు అనుకున్నారు కానీ ఇందులో లాజిక్ ఉందనే విషయం తెలుసుకోలేకపోయారు వాళ్ళు. ఈ విధంగా అబద్ధం చెప్పి బంగారు నాణాలు తీసేసి బహుమానం కొట్టేద్దామని వచ్చాడు వీడని చెప్పి తెలుసుకోలేకపోయారు వాళ్ళు. అప్పుడు ఆ అబ్బాయి అన్నట్ట, మీరే గుర్తించారు కదండి నేను చాలా పెద్ద అబద్ధం చెప్పానని, మరి ఇప్పుడు నాకు రావాల్సిన బహుమానం నాకు ఇచ్చి పంపించండి అన్నట్టు. అప్పుడు రాజుగారు గుర్తించి సరే అని చెప్పి అతని చాకచక్యానికి తగిన బహుమానం ఇచ్చి పంపించాడు. అది కదా, బాగుంది కదా. సమయస్ఫూర్తితో కూడిన చతురత అన్ని వేళలా విజయం సాధిస్తుంది. ఇది ఇందులో నీతి. చాలా బాగుంది మాస్టారు, చాలా బాగుంది మాస్టారు. రేపు ఇంకొక చెప్పుకున్నాం.